చాలవుగా కనవేయి కన్నులు చాలవుగా వేడుకైన మా సీతను చూడ వేడుకైన మా సీతను చూడ వేయి కన్నులు చాలవుగా కనవేయి కన్నులు చాలవుగా జనకుని ఇంటను చందమామల జనకుని ఇంటను చందమామల దినమొక వన్నెగా వర్తిల్లి కన్నవారి కన్నులు చాలగా కన్నవారి కన్నులు చాలగా ఆటల నాడే సీతను చూడ వేయి కన్నులు చాలవుగా కనవేయి కన్నులు చాలవుగా తూగుతూయలా తోడి చెలులతో తూగుతూయలా తోడి చెలులతో గగన వీధిలో తేలియాడుతూ వింత వింత కుమారులాటలా వింత వింత కుమారులాటలా వేడుక చూపే సీతను చూడ వేయి కన్నులు చాలవుగా కనవేయి కన్నులు చాలవుగా మిలి పెట్టకే వదలి పెట్టవే మైక వదిలితే నిన్ను వదలను ముందు వెనక చూడకుండా ఏమిటో ఊరుకు ఎక్కడికా పరుగు అబ్బబ్బబ్బా పోనీవే మతి చెదిరిపోయింది తల తిరిగిపోయింది ఏం పోయినా నిన్ను మాత్రం పోనివ్వను ఆడది అబలన్న వాడికి ఈ ప్రాయశ్చిత్తం జరిగితే బాగుండును అబలో సభలో అర్థమయ్యేది వదలవే అవసరంగా మహారాజు గారి దర్శనం చేసుకోవాలి ఏమిటా ముందుకు పై అవసరం మనం చేసి వద్దు పిల్ల వద్దు నా మాట విని నువ్వు ఆ మాట వినద్దు నాకు తలే తిరిగిపోయింది నీకు ఒళ్ళంతా బొంగరంలా గిరగిరా తిరిగి గడ్డి పొద్దులే నేలకు ఒరిగిపోతావే సీతమ్మ మానవ మాతృరాలు కాదే ఏం చేసింది ఎవ్వరు అనుకోని అన్న నమ్మనంత పని చేసి ఊరుకుంది పూజా మందిరం ఉందా ఉంది అందులో ఏముంది దేవతార్చన ఉంది నీ ముఖం ఉంది నీకెప్పుడు దేవతార్చన దగ్భోజనం ఇదే నీకు తెలుసున్నది ఆ మందిరంలో మహారాజు గారి పితృపితామహ ప్రపితామహామహులెవరో సంపాదించిన శివభలస్సు ఉంది ఉంది ఎందుకు ఆ తాత లాంటి పాట అవసరం ఉండబట్టేనే వీరాధి వీరులు కూడా ఎత్తలేని ఆ విల్లును మన సీతాదేవి అమాంతంగా అదేమిటే వద్దంటే విన్నావు ముద్దలే బిగుసుకుపోయావు చేరుకో నేను రాజదర్శనానికి వెళ్ళాలి వీల్లేదు మహారాజు గారికి నువ్వు మనవి చేయడానికి వీల్లేదు ఏ రాకుమారి విషయం గనక మహారాణి వారికి నేనే మనవి చేయాలి చూసింది నేను చెప్పగా విన్నది నేను అబ్బబ్బబ్బా నీతో ఎటొచ్చేది కటువేనే ఆలోచన పోటా పోటీ లేని సూటైన ఆలోచన చెప్పు ఆలకిస్తా
ఇద్దరూ చెప్పదు గుటుక్కున మెలిగి ఊరుకుందాం. కాదని నోరు మెదిపితే అని ఊరు దాటుతుంది. ఆ నోటా పడి అమ్మాయి వారికి దృష్టి తగిలిలా తగలొచ్చునే. గుప్చుప్ మహారాణి వరే గుప్చుప్. ఏమిటా మొగసైగలు? సీత ఎక్కడుంది? మిమ్మల్ని అడిగే కన్నా వెతకటం లేదు. అమ్మా అటు వెళ్ళకండమ్మా, నా మనవి చెత్తకించండమ్మా. సీతమ్మ వారి చేత కన్య తులసి నమ్ము చేయించు తల్లి. ఆ దెబ్బతో నేలగ్రహ బాలగ్రహ దృష్టిగ్రహ సర్వగ్రహ బాధలు తెలిసి తెలియని ఉండి ఉండని సమస్త దోషాలు సమసిపోతాయి మహారాణి. చేసిన మహాపన్యాసం చాలు గాని గుప్చుప్ నోరు మూసుకోండి. చూడండి మహారాణి, గడుగ్రైతనం చూడండి. నేను ఆ రహస్యంతో మనవి చేయండి. రహస్యమా? ఏమిటది? ఆ మాటలకి వెళ్ళండి వెర్రివాగుడు. అదిగో నాది వేరేన్న వాళ్ళదే పిచ్చి. ఆ మాట వస్తే నేను కళ్ళరా చూచాను. మర్యాదగా వెళ్తారా లేదా? మహారాణి వారి సముఖంలో మా మర్యాదలకు ఏమీ భయం లేదు. ఎలాగో ఇంతవరకు రానే వచ్చింది కనుక ఆ రహస్యం చెప్పి మరిపోతా. నేను పూజా మందిరం పక్కనే ఉన్నాను అమ్మగారు. అన్నీ తెలిసినట్టు నామనే వినండమ్మా. సీతమ్మ గారి చెలికత్తులతో ఆడుకుంటూ కూర్చుంది నేను. నా మాట ఆలకించనమ్మా. ఆడుకుంటుండగా బంతి ఎగిరి పూజా మందిరంలో పడింది. గిరిగిరా దున్నుకుంటూ శివధనస్సు కిందికి చేరింది. అంతటా సీతమ్మ గారే శివధనస్సును అవలి ఇలాగా పక్కకు నెట్టి. ఏమిటి సీత శివధనస్సు నెట్టిందే? చూచింది నేను, విన్నది ఈ కురివి. చాటుమాటుగా నక్కి ఎవరైనా చూచారో, చెలికెత్తుల వల్ల విన్నారో ఏమో. పెదవి దాటితే పృథివి దాటుతుందంటారు. ఎందుకైనా మంచిది వ్రతం చేయించండి అమ్మా. అలాగే పతివ్రతామ తల్లులకు, సప్తరిషి పత్నులకు, నగరిలోని ముత్తైదువులకు పిలుపులంపండి. వ్రత సన్నాహాలు చేయించండి. చిత్తం అలాగేనమ్మా. పరమ పావనమూర్తులైన సప్తరిషి పత్నులను పూజించి వారి దీవెనలు అందుకోమ్మా. గర్వాంతరాల రాకుమారినన్న అహంకారంతో దీవించవచ్చిన పెద్ద ముత్తైదును గాయపరుస్తావా? అవమానిస్తావా? ఆడవద్దికి అణు మాత్రమైనా లేకుండా నిర్లక్ష్యం చూపుతావా? ఫలితం అనుభవించు. నిన్ను ప్రేమించే భర్తకు దూరం అవుతావు, అపనింద పాలవుతావు. తల్లి కుల గురువుల ఇల్లు కోపిస్తావా? దీవించమంటే చెప్పిస్తావా? ఏమిటి అన్యాయం తల్లి? అమ్మా అరుంధతి, పసికూల మీద నా పతివ్రతల ఆగ్రహం. కన్నవారికెప్పుడో పెన్నెలు పసికొనలే మహారాజా. నీ కూతురు పసికోనో నిరుపమాన బలవంతురాలో నిరూపిస్తాను. నీవే చూడు. సీత, పూజా మందిరంలో సూచాపం తీసుకురా.